హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రావన్స్ కిచెన్. నేను అమితా సునీల్. ఈరోజు కోనసీమ స్పెషల్ కొబ్బరన్నం కోడికూర. కొబ్బరన్నం చేయడానికి ముందుగా 2 కొబ్బరికాయలు తీసుకొని వాటిని ముక్కలు చేసుకోవాలి. చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి తగినంత నీళ్లు పోసి గ్రైండ్ చేసి వడపోసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ రెడీ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత యాలకులు, చెక్క, లవంగం వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరన్నంలో ఎక్కువ మసాలాలు కాకుండా నేను చూపించిన మసాలాలు వేసుకుంటే కొబ్బరన్నం కమ్మగా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న 4 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాస్ రైస్ వేసాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసాను. కొబ్బరి పాలు చిక్కగా ఉంటేనే కొబ్బరన్నం చాలా టేస్ట్గా వస్తుంది. దీనిలో తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకుని 5 నిమిషాలు మరిగించాలి. మరిగిన తర్వాత మూత తీసుకొని ఒక్కసారి కలుపుకొని ఉప్పు సరిపడా ఉందో లేదో చూసుకొని ముందుగా నానబెట్టిన రైస్ తీసుకొని మరుగుతున్న కొబ్బరి పాలలో వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. చాలామంది బాస్మతి రైస్తో చేసుకుంటారు, కానీ కొబ్బరన్నం నార్మల్ రైస్తో చేసుకుంటేనే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మరొకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచాలి. చాలా టేస్టీగా కమ్మగా ఉండే కొబ్బరన్నం రెడీ. బాగా చల్లారిన తర్వాత తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. కోడికూర ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ముందుగా 1 కిలో నాటుకోడి తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఈ స్టైల్లో కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 కప్పు నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగిన ముక్కలు కాగిన నూనెలో వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మూత తీసుకొని ఒక్కసారి కలుపుకొని 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చాలామంది కుక్కర్లోనే కర్రీ వండుకుంటారు. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ముందుగా వేగుతున్న ఉల్లిపాయల్లో ఉడికించిన నాటుకోడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని కారం ముక్కలకి పట్టిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకొని మొదటగా ఉడికించిన చికెన్ వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకుని ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని కావలసితే వేసుకోవాలి. కూర ఉడుకుతున్నప్పుడు కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి.
2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, చిన్న దాల్చిన చెక్క, 4 యాలకులు, లవంగాలు మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. మూత తీసుకుని ఉడుకుతున్న కర్రీలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఉంచుకుంటే ఎంతో టేస్టీగా గుమగుమలాడే కొబ్బరన్నం, కోడి కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.